భారతదేశం పవిత్రమైన భూమి. ఇక్కడ పుట్టిన మహాసంతులు ఋషులు మానవజాతికి భక్తి, వినయం, విముక్తి అనే మార్గాన్ని చూపించారు. ఈ శ్రేణి భారత మహాసంతులు లో మేము ఆ సద్గురువుల జీవితాలను, వారి అద్భుతాలను మరియు వారికి లభించిన పరమశివుని కృపను స్మరించుకుంటున్నాము. ఇది మా 7వ వీడియో. ముందు వచ్చిన అప్పార్, తిరునీలకంఠ నాయనార్, నందనార్ వంటి మహాభక్తుల కథలను వీడియో వివరణలో చూడండి. ఈరోజు మనం స్మరించబోతున్నాం కనం పుల్ల నాయనార్ను. అతని భక్తి ప్రతి దీపం కంటే ప్రకాశవంతమైనది. అతని విశ్వాసం దరిద్రం ఎదుటకూడా కదలని దృఢమైనది. తన శరీరాన్నే దీపంగా సమర్పించిన మహాసంతుడు. చిదంబరం సమీపంలోని పవిత్ర ఇరుకు వెలూరు గ్రామంలో జన్మించాడు ఓ ధనవంతుడు, దాత, శివభక్తుడు కనం పుల్ల నాయనార్. తన చిన్నప్పటినుంచే అతని మనసు భగవంతుడి సేవలో మునిగిపోయింది. తన ధనం అంతా ఉపయోగించి శివాలయాల్లో దీపాలు వెలిగించేవాడు. అతనికి అది జ్ఞానదీపం, భక్తి యొక్క సంకేతం. ప్రతి సాయంత్రం భక్తి నిండిన హృదయంతో తన చేతులారా వత్తులు సిద్ధం చేసి నూనె పోసి ప్రతి దీపాన్ని వెలిగించేవాడు. కాలం మారింది. విధి పరీక్ష మొదలైంది. అతని ధనం క్రమంగా కనుమరుగైంది. కాని భక్తి మాత్రం చెదరలేదు. ఇంటి వస్తువులను అమ్మి దీపాల నూనె కొనేవాడు. చివరికి ఏది మెగలక తిలై చిదంబరానికి వెళ్లాడు, నటరాజ స్వామి ఆలయానికి. అక్కడ స్వర్ణ సభా నీడలో అడవి గడ్డి, కనం పుల్ల కోసి అమ్మి జీవనం సాగించాడు. ఆ గడ్డితో దీపవత్తులు చేసేవాడు. అందుకే ఆయనకు పేరు వచ్చింది కనం పుల్ల నాయనార్, గడ్డివత్తుల సంతుడు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించగా అతని దగ్గర నూనె లేదు, డబ్బులేదు. దేవాలయం చీకటిలో మునిగింది. ఎలా? భగవంతుడి గృహం చీకటిగా ఉండగలదా అని మనసులో బాధ. తన దగ్గరున్న గడ్డిని వత్తులుగా చేసి వెలిగించాడు. కాని త్వరగా ఆరిపోయింది. అప్పుడు ప్రేమతో తలపైకి చూసి అన్నాడు, ఓ తిలైనాథా, ఈ రాత్రి నా శరీరమే నీ దీపమవుతుంది. తన వెంట్రుకలను మెలిపెట్టి వత్తులుగా చేసి దీపాలకు సమర్పించాడు. తల మండుతున్నా ముఖం మాత్రం శాంతంగా ప్రకాశించింది. ఆ క్షణమే దేవాలయం వెలుగుతో నిండిపోయింది. శివుడు పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యాడు. నా ప్రియ భక్తా అని శివుడు పలికాడు. నీ ప్రేమ నాకు సమర్పణ. ఇక నీవు నాతో ఏకమయ్యావు. ఆనందంతో కళ్ళు నిండిపోయి కనంపుల్ల నాయనార్ పాదాలపై నమస్కరించి మోక్షం పొందాడు. అతని జీవితం మనకు నేర్పుతుంది. భక్తి అనేది సంపదలో కాదు, హృదయంలో ఉంటుంది. దీపం కేవలం నూనెతో కాదు, ప్రేమతో వెలుగుతుంది. చీకటిలో కూడా ఆ జ్వాల ఆరిపోనియని హృదయం నిజమైన భక్తి. ఓం నమః శివాయ.